ఈరోజు అయితే మేము ముందుకు ఒక కొత్త రెసిపీతో ముందుకు వచ్చేసాను. ఏంటంటే మ్యాగీ ఏంటి అనుకుంటారు. ఈ మ్యాగీ ఏంటంటే మనకి వెజిటేబుల్ చీజ్ మసాలా మ్యాగీ. చూడండి ఎంత పెద్ద పేరో దీనికి. మళ్ళీ చెప్తున్నాను, వెజిటేబుల్ చీజ్ మసాలా మ్యాగీ. ఇదైతే మనం ఈరోజు అయితే తయారు చేసుకుంటున్నాము. ముందుగా ఈ మ్యాగీ అన్నది ఉన్న వాళ్ళు అయితేనేమో ఈజీగా అయితే మీరు తయారు చేసుకోవచ్చు. నాన్ వెజ్ మ్యాగీ కూడా కావాలంటే మన ఛానల్లో అయితే కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఏ వీడియోలోకి వెళ్ళి మీరు అయితే కామెంట్ చేస్తారో అదైతే మీకు నచ్చిన ఐటమ్స్ అయితే చేస్తాను. ముందుగా మనం ఈరోజు వెజ్ మ్యాగీ అనేది చేసుకుంటున్నాము. ఈ వెజిటేబుల్ చీజ్ మసాలా మ్యాగీ మీకు ఏటేటి కావాల్సిన పదార్థాలు ముందుగా మీకు అయితే చూపెడతాను రండి. మ్యాగీ అన్నది కావాలి. మ్యాగీ అన్నం మేము 2 మ్యాగీలు అన్నం తీసుకుంటున్నాము. అలాగే ఈ మ్యాగీ మసాలాలు, ఇంకా మన కటింగ్ ఏంటంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటీ, అలాగే ఒక్క ఉల్లిగడ్డ అయితే మనం చిన్న చిన్న సైజులుగా అయితే కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న తర్వాత ఇదైతే మనకి చిల్లీ సాసు, టమాటీ సాస్, చీజ్ బాటిల్. ఇందులోకి మనం కొద్దిగా గరం మసాలా, కారము, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, అలాగే సరిపడంత నూనె, ఇవన్నీ ఉంటే మనం ఈజీగా తయారు చేసుకుంటాం. ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలో ప్రొసీజర్లోకి వెళ్ళిపోతాం రండి. ముందుగా మనం అయితే గ్యాస్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అనేది పెట్టుకున్న తర్వాత ఈ కడాయి అనేది ఫస్ట్ మనం వేడవనిద్దాము. అలాగే మీరు అవన్నీ కూడా చిన్న చిన్న సైజులుగా అయితే కట్ చేసుకోండి. వెజిటేబుల్స్ చాలా చిన్నగా అయితే ఉండాలి, మనకి కనిపించలేదంట అలాగ ఉండాలి. ఇప్పుడైతే ఫస్ట్ మనం నూనె అనేది వేసుకుందాము. సో చూడండి, నూనె అనేది చాలా కొద్దిగా అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనం నూనె అనేది వేసేసుకున్నాం కాబట్టి ఈ నూనె అనేది వేడవనివ్వాలి. ఇప్పుడైతే మనం జీలకర్ర, ఆవాలు అయితే ముందు వేసుకోవాలి. నూనె వేడవగానే కొద్దిగా వేసుకుంటున్నాము. చూడండి, జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, ఇవన్నీ కొద్ది వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నారు అనుకోండి వీటి టేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు వేసామా వేయలేదంతా. ఇందులోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లికాయలు, టమాటీలు అయితే వేసుకున్నాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మనం కలిపేసుకున్నాము. ఇది కొంచెంసేపు మనం మగ్గనివ్వాలి. ఇప్పుడైతే ఇది కొద్దిగా మగ్గిపోయింది కాబట్టి మనం ఉప్పు, కారం అన్నది కూడా వేసుకుందాము. సో చాలా కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే మనం మ్యాగీ టేస్ట్ బట్టి అయితే ఉంటుంది ఉప్పు, కారం అంతా కూడా. కారం వేస్తాం కాబట్టి ఉప్పు అనేది వేసుకున్నాము. సో ఉప్పు, కారం వేస్తాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. మీరు చాలా కొద్దిగా అన్నది వేసుకోండి, చిటికెడంతా. ఎందుకంటే మనం మ్యాగీ చేసుకుంటున్నాం కాబట్టి మంచి టేస్ట్ రావడం కోసం ఎక్కువ ఉప్పు అవ్వకూడదు, ఎక్కువ కారం అవ్వకూడదు కాబట్టి చిటికెడంతా వేసుకొని మళ్ళీ మగ్గనిచ్చుకుందాం. ఇదైతే మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా మనం నీళ్ళನ್ನು వేసుకున్నాము. నీళ్ళంతా కూడా మనం మంచి నీళ్ళను వేసుకుందాము. ఇప్పుడైతే ఈ నీళ్ళను బాయిల్ అయిపోతున్నాయి. చూడండి ఎంత బాగా బాయిల్ అయిపోయాయి కదా నేను చెప్పినట్టే. ఇలాగైతే మనం ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మ్యాగీలు అయితే ఇందులో వేసుకోవడమే. సో చూడండి, 2 మ్యాగీలను కూడా ఇందులో అయితే వేసుకున్నాం కాబట్టి ఈ మ్యాగీలను అంతా కూడా స్క్వీజ్ అవ్వాలి. ఇప్పుడైతే మనం మ్యాగీ అన్నది వేసుకున్నాం కాబట్టి అది మగ్గుతుంది కొంతసేపు. సో మనం మూత పన్నది పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మ్యాగీ అనేది మనం బాయిల్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి కరెక్ట్ టైము ఈ మసాలాలన్నీ కూడా ఇందులో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మనం మసాలాలు అంతా కూడా అయితే ఇందులో వేసుకున్నాం కాబట్టి చూడండి, మసాలాలు వేసుకున్న తర్వాత మనం ఫాస్ట్గా అయితే కలిపేయాలి. ఇదంతా కూడా ఒక దగ్గరే పట్టేస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఇలాగైతే మీరు కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇదంతా కూడా మనం ఎక్కువ మగ్గనిచ్చే ప్రాసెస్. సో మనమైతే ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాము, మూత పెట్టేసుకుందాము. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిస్తే సరిపోతుంది. అదైతే మనకి చిక్కగా రావాలి అంతే. ఇప్పుడైతే మనం మసాలాలు వేసుకున్నాము. మసాలాలు వేసుకున్న చూడండి ఎలాగ వచ్చిందో కదా ఈ మ్యాగీ అనేది మనకి ఇలాగే రావాలి. ఈ మసాలాలు కూడా మ్యాగీకి అన్నది బాగా పట్టింది. ఇప్పుడైతే మనం ఈ టమాటీ సాసు, చిల్లీ సాస్ అయితే వేసుకుందాము. సో చూడండి, ముందుగా నేనైతే టమాటీ సాస్ అయితే వేస్తున్నాను. మనం టమాటీ సాస్ అన్నది వేస్తాం కాబట్టి చిల్లీ సాస్ అయితే వేసుకుంటున్నాము. 2 సాసులు మనం అయితే వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడైతే మనం మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడైతే మనం సాసులని వేసి కొంచెంసేపు అయితే మగ్గనిచ్చాం కాబట్టి గరం మసాలా అయితే వేసేసుకుందాము. గరం మసాలా అయితే చిటికెడు గరం మసాలా అయితే వేసుకోవాలి. సో చూడండి, చిటికెడు గరం మసాలా వేస్తే చాలు. ఇప్పుడు గరం మసాలా కూడా కలిపేసుకుందాము. మీకు తెలుసు కదా, మళ్ళీ మనం ఏం చేయాలి, మూత అనేది పెట్టుకుంటూ ఉండాలి. సో ఇలాగే మనం అయితే తయారు చేసుకుంటూ మూత అనేది పెట్టుకుందాము.
ఇలాగే మళ్ళీ మనం మినిట్స్ మగ్గనిచ్చుకోండి. మీరు కలపడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే కింద అడుగంటేసి మాడిపోతుంది కాబట్టి అలా కలుపుతూనే ఉండండి. ఇప్పుడు మనం అయితే చీజ్ అనేది తీసుకున్నాము. చీజ్ని అయితే మనం తురుముకోవాలి. సో చూడండి, ఇప్పుడు మనం చీజ్ని అంతా కూడా తురిమేసుకుందాం. చూడండి చీజ్ అనేది మీద మీద పడి ఎంత బాగుందో కదా. ఇలాగే మనం అయితే చీజ్ని అంతా కూడా తురుముకుందాం. ఇప్పుడు మనం చీజ్ని అంతా కూడా తురుముకున్నాం కాబట్టి మనకు చూడడానికి కూడా చాలా చాలా బాగుంది కదా. ఇంతే ఫ్రెండ్స్, మనం ఇలాగే చీజ్ని అన్న తురుముకుంటూ చూడండి ఈ విధంగా అయితే మనం తురుముకోవాలి. మనం చీజ్ తురుముకున్నాం కాబట్టి మూత అనేది పెట్టేద్దాము. ఇప్పుడు మనం కలపకుండా ఉండాలి, ఓన్లీ ఇలాగా ఒక 30 సెకండ్స్ ఉండాలి, లేకపోతే మాడిపోద్ది చూసుకోండి. ఇప్పుడైతే మనం చీజ్ వేసుకున్న తర్వాత ఒక 30 సెకండ్స్ తర్వాత చూస్తే అలాగే చూడండి చీజ్ అంతా కూడా కరిగిపోయింది, మనకి ఇలా రావాలి. ఇప్పుడైతే మనం మొత్తం కూడా కలిపేసుకోవాలి. సో చూడండి ఇలా మనం ఈ విధంగా ఫుల్గా కలిపేసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి అయితే వేసుకుందాం. సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకుంటున్నాము. ఇలాగే మీరు అన్నది కూర మొత్తం సర్వింగ్ ప్లేట్లో అనేది ఈ విధంగా అయితే వేసుకోండి. మేము కూర ఇలాగే అన్నది వేసుకుంటున్నాము. ఎంత బాగా కనబడుతుందో ఒక చూడడానికి. సో మొత్తం కూర పొగలు అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా మీరైతే మొత్తం అన్నిటిని కూడా సర్వింగ్ ప్లేట్లో అయితే వేసుకోండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీద చీజ్ కూర తురిమేసుకోండి. మ్యాగీ అన్నది తయారు చేసుకున్నాము. ఈ చీజ్ వాసన అయితే చాలా చాలా బాగుంది. వెంటనే మనం ఇప్పుడైతే టేస్ట్ చేసేస్తున్నాము. నాకైతే నోరు ఊరిపోతుంది ఇది ఎలాగుందనేసి. నేనైతే దీన్ని టేస్ట్ చేసేస్తున్నాను. చూడండి వేడి వేడి పొగలన్నీ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. నిజంగా పొగలు కూర వచ్చేస్తున్నాయి కదా. ఒకసారి చూడండి ఇలాగే మన మ్యాగీ అన్నది ఉండాలి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. కంపల్సరీగా మీ ఇంట్లోనైతే ట్రై చేసుకోండి. ఈ చీజ్ మసాలా మ్యాగీ అయితే చాలా చాలా బాగుంది. మంచి వాసన కూర వస్తుంది. కన్ఫర్మ్గా ట్రై చేయాల్సిన రెసిపీ అని నేనైతే చెప్తున్నాను. టాప్ సెకండ్ రెసిపీ ఇదే. నా ఫస్ట్ రెసిపీ మీకు తెలుసు కదా చికెన్ అనేసి. నాకు ఇష్టమైన ఫుడ్లో సెకండ్ ఇదే. చాలా చాలా బాగా నచ్చింది. మీరైతే కంపల్సరీగా ట్రై చేసుకోవాలని అయితే నేను చెప్తున్నాను. ఈ చీజ్ మసాలా మ్యాగీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వంటతో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.